సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్టానం ఫిక్స్ చేసిందని సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జనవరి 4న నోటిఫికేషన్ జారీ చేయగా 2 ఉప ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లనిచ్చింది. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుండటంతో నేడు అభ్యర్థులను ప్రకటించనున్నారు. జనవరి 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేసులో ఇప్పటికే చాలా మంది సీనియర్లున్నారు. నిన్న సాయంత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పినా సీనియర్లు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడంతో ప్రకటనను రోజుకి వాయిదా వేశారు. కాగా అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు. అధినాయకత్వం ముందు సామెల్కు టికెట్ కేటాయించింది. దీంతో ఆయనకు ఎంపీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అదేవిధంగా ఇప్పుడు అనూహ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ పేరు తెరపైకి రావడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బల్మూరి టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, నిరుద్యోగ విద్యార్థుల ఆత్మహత్య, 10th పేపర్ లీకేజీల నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఆయన పోరాటాలు చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించి జైలుకి కూడా వెళ్లారు. జైల్లో ఉన్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లి బల్మూరి వెంకట్ను పరామర్శించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా కీ రోల్ ప్లే చేసి ఉద్యమంతో పాటు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశారనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. రైట్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నోటిఫికేషన్, పోలింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కాంగ్రెస్ తరఫున 2 అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అనేక మంది సీనియర్లు కూడా ఈ 2 స్థానాలపైన కూడా కన్నేసినటువంటి నేపథ్యం కనపడితే తమ ప్రయత్నాలు కూడా హైకమాండ్ వరకు కూడా వారు చేశారు. కానీ అయినప్పటికీ కూడా పార్టీకి వీర విధేయతతో ప్రదర్శించినటువంటి వారు, పైగా లాయల్టీ అనేది చాలా ముఖ్యం కాబట్టి పార్టీకి సేవ చేసినటువంటి వారిని గుర్తించుకోవడం ఉద్దేశంతో భాగంగా కూడా ఇవాళ 2ని సెలెక్ట్ చేసినట్టుగా మనకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి అద్దంకి దయాకర్ కానీ అలాగే బల్మూరు వెంకట్ కానీ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి గత 5 సంవత్సరాల్లో కూడా చాలా మెరుగ్గా కూడా పనిచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వారు పార్టీ యొక్క వారిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ అలాగే ప్రజా సమస్యలని వారు పోరాడిన తీరును కూడా పార్టీ గుర్తించుకుంది. ఎప్పుడైతే బల్మూరు వెంకట్ కూడా జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఏకంగా రాహుల్ గాంధీ వెళ్ళి పరామర్శించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో కార్యకర్తలతో పాటు అలాగే సీనియర్ నేతలతో కూడా సఖ్యతగా ఉండడం వల్ల, పైగా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాలకు వీరికి అప్పచెప్పినా కూడా వీరు చాలా చురుగ్గా కూడా పాల్గొన్నారు. ఆ పార్టీ యొక్క కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేశారు. ఇవన్నీ ప్రయారిటీగా తీసుకుని పైగా విధేయత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కంపల్సరీ కూడా వీరికి పార్టీ అందరం ఎక్కించాలనే ఉద్దేశంతో భావించింది. దాని దగ్గరగానే వీరిద్దరిని కూడా సెలెక్ట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వీరిద్దరిని సెలెక్ట్ చేయకముందు చాలామంది సీనియర్లు, అంటే ఇప్పుడు ఆర్గనైజింగ్ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కానీ అలాగే గతంలో వనపర్తి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెన్నారెడ్డి కానీ, ఇరువర్తి అనిల్ కానీ ఇలాగ అనేక మంది సీనియర్లు కూడా చాలా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వారికి అందరికీ కూడా ఇతరకు సంబంధించినటువంటి ఇంకా నామినేటెడ్ పోస్టులు చాలా వరకు ఉన్నాయి. వాటిలో సర్దుబాటు చేస్తామని కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే ఇద్దరు పేర్లు ఫైనల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ బల్మూరు వెంకట్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ఇతర సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు. వారికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేసి కూడా నిన్నటి నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇట్లా అద్దంకి దయాకర్ కానీ బల్మూరు వెంకట్ కానీ ఇద్దరికి కూడా ఎమ్మెల్సీలు ఇస్తున్నారనేది కూడా వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో సీనియర్లు కూడా కొంతమంది బల్మూరు వెంకట్ విషయంలో మరొకసారి ఆలోచించారనేసి కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే బల్మూరు వెంకట్ చేసినటువంటి సేవల గురించి ఒక్కొక్కటి కూడా వారి ముందు సీనియర్లు కూడా అధిష్టానం కానీ అలాగే పెద్దలు కానీ చెప్పడం కానీ వారు కూడా కొంత వెనక్కి తగ్గినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే టీఎస్పీఎస్ పేపర్ విషయంలో మాత్రం ఇటు బీజేపీ కంటే కాంగ్రెస్ ముందడుగులో రావడానికి కారణం బల్మూరు వెంకట్ చాలా అద్భుతంగా కూడా ఆయన ఫైట్ చేశాడు. హైకోర్టులో కేసులు ఎదుర్కొన్నప్పుడు కానీ అతను హైకోర్టుకు వెళ్ళి అనేక
వాటిపైన విజయం కూడా సాధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు 10th పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి నేపథ్యం. బీఆర్ఎస్ పడిపోవడానికి కారణమైనటువంటి ఈ రెండు సంఘటనలు కూడా బల్మూరు వెంకట్ చాలా చక్కగా కూడా అతను హ్యాండిల్ చేశాడు అనేది కూడా పార్టీ పెద్దల దృష్టిలో ఉంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అతనికి అవకాశం అనేది కూడా ఈ ప్రయారిటీ లిస్ట్ కింద ఇచ్చినట్టుగా తెలిస్తే గతంలో కూడా ఇటు ఉద్యమ సమయంలో కూడా కీలకంగా పనిచేశాడు. పార్టీలో జాయిన్ అయ్యేప్పటి నుంచి కూడా పార్టీ ఏం చెప్తే ఆ పని చాలా క్లియర్ కట్గా బల్మూరు వెంకట్ చేశాడు. ఎందుకంటే దాంతోపాటు గతంలో హుజరాబాద్ ఎలక్షన్స్లో వచ్చినప్పుడు కూడా అక్కడ పోటీ చేయమంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సరైనటువంటి బలం లేకపోయినా కానీ స్థానిక నాయకులు అతనికి అండదండలు లేకపోయినా కానీ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఒక అభ్యర్థి ఉండాలి కాబట్టి అక్కడ పోటీ చేయమంటే పోటీ చేశాడు. అక్కడ ఓడిపోయినా కూడా తర్వాత అనేక అవకాశాలతో ఖచ్చితంగా కూడా అతను చేసినటువంటి సేవలకు కానీ పార్టీ అందరం ఎక్కిస్తారని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈ నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి అంశాలపైన అతను పోరాడు అనేక సార్లు కూడా అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళినటువంటి సంఘటనలు. ఎందుకంటే ఇటు గాంధీ భవన్ దగ్గర ఏమైనా నిరుద్యోగులకు సంబంధించి కానీ యూత్కి సంబంధించిన కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే ఏమైనా ప్రొటెస్ట్ చేయాలంటే కూడా మొదటగా గుర్తొచ్చేది మాత్రం బల్మూరు వెంకట్. సో బల్మూరు వెంకట్కి ఇవ్వడంలో న్యాయం ఉందనేసి కూడా చాలామంది పెద్దలు కూడా భావించారు. అతను కూడా పేరు ఫైనల్ చేసినట్టుగా మనకు సమాచారం అంతే. అద్దెకి దయాకర్ విషయానికి వస్తే మాత్రం గతంలో 2 సార్లు తుంగతుర్తి నియోజకవర్గంలో స్వల్ప మెజారిటీతో అతను ఓడిపోయినప్పటికీ కానీ అతనికి ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ దాంతోపాటు డిబేట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వాణిని వినిపించడంలో కానీ అతను చాలా సక్సెస్ఫుల్గా పనిచేశాడు. ఎన్ని ఇతర పార్టీలు అనేక సార్లు ప్రలోభాలు పెట్టినా కానీ ఇటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రలోభాలు పెట్టినా కూడా అటువైపు చూడకుండా కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకొని గత ఎన్నికల్లో అతనికి సీట్ ఇవ్వకపోయినా కానీ తుంగతుర్తి ఎలక్షన్స్ కోసం దాంట్లో ఆ పార్టీ గెలుపు కోసం అతను కూడా వెళ్ళి పనిచేశాడు. అవన్నీ కూడా తీసుకొని అప్పట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఏదైతే దయాకర్ చేసినటువంటి ఈ యొక్క త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటామనేసి కూడా అప్పుడే మాట ఇచ్చారు. అతను పార్టీ కోసం చేసినటువంటి సేవలను కూడా మొదటి నుంచి కూడా ఉద్యమంలో కానీ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అతను చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇలా అనేక విధాలు కూడా చూసుకుంటే మాత్రం ఈ ఇద్దరు క్యాండిడేట్ అనేది కూడా చాలా మంచి నిర్ణయము. వాళ్ళిద్దరికీ ఇవ్వడం అనేది న్యాయమైనది కూడా అందరూ ఒక ఏకతాటిపైకి వచ్చినట్టుగా మనకు సమాచారం. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే బుజ్జగింపులు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు 2 నోటిఫికేషన్లు కాబట్టి రేపటి నోటిఫికేషన్ ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు అఫీషియల్గా అయితే వీరిద్దరు పేర్లు అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది తెలుస్తుంది. అదేవిధంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ఈ గవర్నర్ కోట సంబంధించిన విషయంలో కొంతమంది పేర్లు అయితే తెరపైకి వస్తున్నారు. కొంతమంది ఎవరైతే ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారు అలాగే మొత్తం సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతం సంపాదించినటువంటి ఇతరులకు బాగా ఉపయోగపడినటువంటి వారిని ఈసారి చేయాలనేసి కూడా ఉద్దేశంతో ఉన్నారు. దాని తగ్గట్టుగానే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసినట్టుగా మనకు సమాచారం అంతే. ఆశావాహులు అయితే చాలా భారీ స్థాయిలో ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు దాదాపు 15 మంది దాకా కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా జిల్లాల నుంచి కూడా ఈసారి ఈ పోస్టులకి వారిని నామినేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ 2 అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎప్పుడైతే దావోస్ పర్యటన ముగించుకున్న తర్వాత వీటిపైన పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టబోతున్నాడు. దాంతోపాటు ఈ జిల్లాల పర్యటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాల పర్యటనలో వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికుల నాయకులు సూచనల మేరకు ఎవరైతే పార్టీ కోసం కష్టపడరు కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా చురుగ్గా సామాజిక కార్యక్రమాలు కూడా చేసినటువంటి వారిని అందరినీ కూడా ఈసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి అవకాశం ఎన్ని పోస్టులు అయితే అవకాశం ఉన్నాయో వాటికి అందరూ కూడా అవకాశం ఇవ్వాలని కూడా వారు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఆ ప్రక్రియ అయితే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ కాకపోతే ప్రస్తుతం అయితే ఈ 2 భర్తలపైన ఫిలప్ చేసే దానిపైన కూడా అధిష్టానం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కానీ దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.